ఆదిలాబాద్ జిల్లాలో ఏటా నిర్వహించే పెన్గంగా జాతర అత్యంత వైభవంగా కొనసాగుతోంది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని గోదావరి ఉపనది పెన్గంగాను దేవతగా కొలుస్తూ ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు హాజరవుతారు. భిన్న సంప్రదాయాలకు కేంద్రమైన ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా జాతర ఘనంగా ప్రారంభమైంది. జైనత్ మండలం డొల్లరలో 129 ఏళ్లుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పెన్గంగా నదిని దేవతగా ఆరాధిస్తూ ఏటా పుష్యమాసంలో వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. జాతరకు మహారాష్ట్ర నుంచి జనాలు పెద్ద సంఖ్యలో వస్తారు. దాదాపు 400 ఏళ్ల క్రితం రామానంద తీర్థ మహారాజ్ అనే వ్యక్తి పెన్గంగా తీరంలో ధ్యానం చేస్తూ ఉండేవారని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. ఒకరోజు రామానంద తీర్థ యాగంలోకి ఉపయోగించే నెయ్యి మాయమవడంతో స్వామివారు పెన్గంగా నది నీటితో యాగాన్ని పూర్తి చేశారట. తర్వాత స్వామివారి వారసుడిగా మాధవ మహారాజును ప్రకటించారు. ఆయన తన కుటుంబంతో ఇదే నదీ తీరంలో జీవించారు. ఇప్పటికీ నదీ తీరంలో శివలింగం, రామానంద తీర్థ, మాధవ మహారాజ్ సమాధులున్నాయి. కాలక్రమంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రాంతంగా మార్పు చెందిందంటున్నారు జనం. మహారాష్ట్రలోని బోరి గ్రామం నుంచి రథం వచ్చాక జాతర మొదలవుతుంది. రథాన్ని పేలాలు, కుంకుమ, పసుపు, పత్రితో అలంకరిస్తారు. నదిలో పుణ్య స్నానాలు చేసిన తర్వాత నదీమ తల్లికి నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులు. నదిలోని రాళ్లకు పూజలు చేసి పిండి వంటలను తెప్పలో ఉంచి గంగలో వదిలేస్తారు. ఇలా చేస్తే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మాధవరావు మహారాజ్, రామనాథ మహారాజ్ ఉండడం వల్ల ఈ పెన్గంగా జాతర పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి మాసంలో సంక్రాంతి టైంలో ఇది జరుగుతుంది. దీనికోసం చుట్టుపక్కల గ్రామాలు, ఈ తెలంగాణ సరిహద్దు ప్లస్ మహారాష్ట్ర సరిహద్దు ఉండడం వల్ల ఆ మహారాష్ట్ర ప్రజలు అండ్ తెలంగాణ ప్రజలు వచ్చి ఈ జాతరని జరుపుకోవడం జరుగుతుంది. దీనివల్ల మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. మేము ప్రజెంట్ సవర్గం గ్రామం నుంచి వచ్చాము. మాకు ప్రతి సంవత్సరం బాగుండడం వల్ల మేము ప్రతి సంవత్సరం వచ్చి నైవేద్యము సమర్పించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటాము. దీనివల్ల గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల చాలా జనాలు గుమిగూడి 5 రోజులు జాతరను జరుపుకుంటారు. వారం రోజుల జాతరతో పెన్గంగా తీరంలో సందడి నెలకొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంటోంది.